విద్యార్థులే దేశ భవిష్యత్తు అని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏసీపీ కిరణ్ కుమార్, మందమరి సిఐ రమేష్ హాజరయ్యారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడే భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ సొసైటీ డైలాగ్ లాగా ఉంటుంది చెప్తే, ఇది కానీ వాస్తవం అదే. యూత్ ఎఫెక్ట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే ఒక సొసైటీ అంటే ఒక జిల్లా, దేశం మంచిగా ఆరోగ్యంగా అంటే సౌండ్ మైండ్, సౌండ్ బాడీ ఉంటే అక్కడ ఆ యొక్క ఏరియా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది హైదరాబాద్, తెలుసు కదా మీ అందరికీ, సాఫ్ట్వేర్ కంపెనీస్. అక్కడ ఎందుకు ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది? అక్కడ అంతా నాలెడ్జ్ అంటే సౌండ్ మైండ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ యూత్ అంతా అక్కడ మొత్తం వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ అంతా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ అంటే ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ గ్యాదర్ ఉంటే ఆ ఏరియా అంతా. మీరు ఇప్పుడు ఒకసారి హైటెక్ సిటీ ఎస్ఎస్సి అయిపోతుంది, ఇంటర్మీడియట్ వెళ్తారా? అందరూ వెళ్తారా? నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని కదా, చైతన్య, నారాయణ, ఇంకా వేరే ఏదైనా సంథింగ్ కాలేజ్, నాకు పేర్లు స్పెసిఫిక్గా చెప్పాలని కాదు, వెళ్తుంటారు. అలా చెడిపే అవకాశం ఉంది యువతది. సో ఇప్పుడు ఎట్లయితుందంటే సొసైటీలో ఒక యూత్ అంటే ఇప్పుడు మీరు ఎస్ఎస్సి ఉన్నారు. సో ఎస్ఎస్సిలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. మీకు హెడ్ మాస్టర్ క్లోజ్ మానిటరింగ్ ఉంటారు, క్లాస్ టీచర్ క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, మీ పేరెంట్స్ క్లోజ్ మానిటరింగ్ ఉంటారు. ఎందుకంటే స్కూలు ఇల్లు జస్ట్ పక్కకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే పోతారు వస్తారు. అవునా కదా? మీరు బయటికి తిరుగుతారా? ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి హైదరాబాద్ నుండి కరీంనగర్